అయితే వాటిని పరిచయం చేసుకుందాం. హాయ్ మాధవి గారు. హలో షీలా. హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి. మరి ఈ రోజు మన చెట్లకి గ్లిటర్ వైర్ తోటి డెకరేటివ్ ఫ్లవర్స్ అన్నారు. అవునండి. ఓకే, మరి దీనికి ఏమేమి కావాల్సిన మెటీరియల్ చెప్తారా? దీనికి గ్లిటర్ వైర్, ఆర్టిఫిషియల్ లీవ్, బైండింగ్ వైర్, సిజర్, పోలన్, థ్రెడ్. ఓకే, అంతే. ఎక్కువ మెటీరియల్ ఏమి యూజ్ చేయట్లేదు. ఎక్కువ మెటీరియల్ అక్కర్లేదండి. స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం గ్లిటర్ వైర్ని ఈ మెజర్మెంట్లో పీసెస్ కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఫ్లవర్కి 5 petals వస్తాయి. ఒక్కొక్క పెటల్కి 4 పీసెస్ కట్ చేసుకోవాలా? అవునండి. ఓకే, అంటే ఒక 5-6 inches ఉంటుందా అండి? ఉంటుందండి. ఒక 5 inches వరకు, 5-6 inches ఉంటుంది. ఫస్ట్ మనం పెటల్స్ తయారు చేసుకోవాలి. ముందుగా మనం పెటల్స్ తయారు చేసేసుకున్నాం. చూడండి, ఫస్ట్ వన్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, దీన్ని సెంటర్కి పెట్టాలి. ఇది దాని మధ్యలో నుంచి పెట్టి ఇటొక ఫోల్డింగ్ చేయాలి. ఈ షేప్లో వస్తుంది. ఓకే, అంటే ఒక మొగ్గలాగా మనం దాన్ని తీసుకొస్తాం. బుట్టలు అవి అల్లేవారు కదా ఇది వరకు రోజు, ఆల్మోస్ట్ అదే టైప్. అలాగే ఉంటుందా? మళ్ళీ దీన్ని ఈ ఫస్ట్ 2 pieces కి మధ్యలోంచి రావాలి. ఓకే, సెంటర్ దాంట్లోంచి మనం చేస్తున్నాం. ప్రతిదీ కూడా సెంటర్ దాంట్లోంచి చేయాలి. దీన్ని ఆల్టర్నేట్ పీస్ నుంచి రావాలి బయటకి. ఓకే, ఆల్రెడీ 4 pieces ఉన్నాయి కదా, 5 pieces ఉన్నాయి కదా, వాటిలోంచి పైకి కిందికి రావాలి. పైనుంచి కింద జిగ్జాగ్. దీన్ని ఇక్కడ మనం థ్రెడ్ తోటి నాట్ వేసేయాలి. అదొక పీస్ లాగా కనిపిస్తుంది. మనం స్ట్రిప్స్ తోని అల్లాము అన్నట్టుగా అనిపించకుండా ఒక పీస్ టైప్ లో, ఒక పీస్ లాగా కనిపిస్తుంది. ఫిష్ షేప్ లో ఉంటుంది. ఇది ఫిష్ లాగా కనిపిస్తుంది. ఇంకొకసారి చూద్దామా? ఫస్ట్ పీస్ ని ఇలా బెండ్ చేయాలి. ఈ షేప్ లో వస్తుంది. అలా బెండ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ వన్ ని ఈ సెంటర్ నుంచి తీసుకోవాలి. సెంటర్ నుంచి తీసుకోవాలి. టీ షేప్ లో వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ ఒక బెండ్, లోపలికి ఇటు సైడ్ ఒకసారి ఇలా బెండ్ చేయాలి. ఈ షేప్ లో వచ్చింది. ఓకే, మళ్ళీ థర్డ్ పెటల్ తీసుకుని ఈ సెకండ్ పెటల్ మధ్యలోంచి ఫస్ట్ పెటల్ మధ్యలోంచి రావాలి. ఇప్పుడు ఇలా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బెండింగ్ వస్తుంది. మళ్ళీ ఇటు బెండింగ్ వస్తుంది. అలా కనిపిస్తుంది. లాస్ట్ వన్ కూడా సేమ్ ప్రొసీజర్. మళ్ళీ బెండింగ్ సేమ్. 3 petals ఎలా చేసాము అలాగే ఇది కూడా. కొంచెం అన్ని ఒకటి కొంచెం దగ్గరికి అనుకోవాలి. దగ్గరికి అనుకోవాలి. ఇది ఇలా కనిపిస్తుంది. ఇలా చివర్లు ఊడిపోకుండా మనం థ్రెడ్ తో కట్టేసుకుంటే ఇంకా విడిపోదు. ఓకే, ఇలా 5 pieces అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫ్లవర్ కింద అరేంజ్ చేసుకోవాలి. చూద్దాం అది. ఇంకా మొత్తం 5 petals ఉన్నాయండి. ఇప్పుడు ఫ్లవర్ ఎలా చేయాలో చెప్తాను. అలాగే. బైండింగ్ వైర్ తీసుకోవాలి. ఓకే, దీని పైన జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుని ఇది పోలన్స్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి. డిజైన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. దాన్ని జస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని ఇక్కడ థ్రెడ్ తోటి మనం నాట్ వేసుకోవాలి. పోలన్స్ నాట్లు వేసేసుకోవాలి మనం. వేసుకున్న తర్వాత ఫ్లవర్ టై చేసుకోవాలి. పెటల్స్ ఎడ్జెస్ కింద కనిగేసుకోవాలేమో. అవునండి. పోలన్స్ ఇలా నాట్ చేస్తాం. వేసిన తర్వాత ఇప్పుడు పెటల్స్ ఒక్కొక్కటి సైడ్ బై సైడ్ పెట్టుకోవాలి. ఏ పెటల్కి ఆ పెటల్ మనం చేసుకోవాలి. అన్నీ ఒకేసారి పెట్టేసుకుని అవ్వదు. అది ఎలా నాట్ చేయడం కష్టం అవుతుంది. ఈ వైర్ మనకి ఎక్కడ దొరుకుతుందండి? క్రాఫ్ట్ షాప్స్ అన్నిటిలోనే ఉంటుందండి. గ్లిటర్ వైర్ అంటే ఎవరైనా ఇస్తారు. ఇందులో అన్ని కలర్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో. సింగిల్ కలర్స్ ఉంటాయి, డబుల్ కలర్స్ ఉంటాయి. ఇట్లాంటి ఫ్లవర్స్ మనం అరేంజ్మెంట్ ఎలా చేయొచ్చండి?
మధ్యలో లైట్లు పెట్టుకుని మనం లైటింగ్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు. వాటినే క్రీపర్స్ కింద కూడా చేసుకోవచ్చు. లతల్లో గుమ్మాలకి వాటికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. పూజ రూమ్స్ కి వాటికి. మరి క్రీపర్స్ లాగా పెట్టినప్పుడు మరి ఇప్పుడు మనం బైండింగ్ వైర్ యూజ్ ఇప్పుడు పోలెన్స్ బదులు మనం లైట్స్ పెడతాం, దాంట్లో లైట్స్ పెడతాం. క్రీపర్స్ లాగా అన్నారు కదా, దానికి ఏం యూజ్ చేస్తాం? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ యూజ్ క్రీపర్స్ దొరుకుతాయి కదా బయట షాప్స్. అవునవును. అవి తీసుకుని ఈ ఫ్లవర్స్ దేనికి అది సెపరేట్ చేసుకుని మధ్య మధ్యలో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇంకా 5 పెటల్స్ మనం అరేంజ్ చేసేసాం కదా, అయిపోయినట్లేనా? ఇప్పుడు ఫ్లవర్స్ సెట్ చేసుకోవాలి. షిలా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిందా? నైస్ అండి, చక్కగా మెరుస్తూ బాగా కనిపిస్తుంది. గ్లిటర్ కదా. ఓకే, మరి ఇలా కంప్లీట్ చేసింది అని తెచ్చారా? తీసుకొచ్చాను, నేను లైట్స్ పెట్టి తీసుకొచ్చాను. పోలెన్స్ బదులు లైట్స్ పెట్టి తీసుకొచ్చాను. చూపిస్తాను. ఇలా నేను ఇలా అరేంజ్ చేసి తీసుకొచ్చాను. యాక్చువల్ దీన్ని నేను వాజ్ లో పెట్టాను. మనం క్రీపర్స్ కింద కూడా చేసుకోవచ్చు, క్రీపర్స్ లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మీరు మొత్తం ఇక్కడ బర్డ్స్ పెట్టారు కదా, చిన్న చిన్న లైట్స్ పెట్టాను. ఇది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ కలర్స్ ఉంటాయని. బ్లూ, పింక్, yellow, ఆరెంజ్. ఇది సింగిల్ కలర్. ఇక్కడ పింక్ కలర్ ఉంది చూడండి, ఇది సింగిల్ కలర్. ఓకే, ఇక్కడ ఓన్లీ 3 పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ కూడా 3 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు, 5 చేసుకోవచ్చు. దీనికే మనం లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఫ్లవర్స్ పెట్టుకుంటే అంత ఎఫెక్టివ్ గా ఉంటది కదా, అందుకని లీవ్స్ కూడా పెడతాం. ఓకే, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. అంటే అన్ని కలర్స్ ఉన్నా కూడా మంచి షైనింగ్ తో పాటుగా చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంది. మంచి ఐడియాని ఇచ్చారు. మామూలుగా ప్లెయిన్ స్ట్రిప్స్ తోటి అందమైన ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మంచి ఐడియా చెప్పారు మా సకులకి. థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈటీవీకి. వెల్కమ్ అండి, వెల్కమ్.